చంద్రబాబు పాలన బాగుందని వాళ్ళిద్దరు ఒకటే, గురువు శిష్యులు. అక్కడేమో ఆయన 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేశాడు, 68,000 కోట్లు. ఇక్కడేమో ఈయన 12 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు పెరిగింది. అప్పు చేశాడు, అప్పు పెరిగింది. బాగుంది. ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తాం? ఎవడు బాగా చంపాడా అన్నట్టు అడుగుతున్నావు నువ్వు. ఎవరు ఎక్కువ మోసం చేశాడా అని అడుగుతున్నావు. ఎవరు గజ దొంగలా, ఎవరు చిన్న దొంగలా అని అడుగుతున్నాం. ఆ కుల పాలన బాగుందా, ఈ కుల పాలన బాగుందా? వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాడు ఆర్జీవి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లని. నాకు కమ్మలు ఇష్టమే, రెడ్లు ఇష్టమే. గొడవ నేను ఆపాను కోర్టుకి వెళ్ళి 2019. ఆర్జీవిని 0 చేశాం. ఆ మూవీ రిలీజ్ చేయకుండా చేసేసాం. ఎందుకంటే కమ్మల రెడ్ల మధ్య నేను గొడవ పెట్టను. నేను శాంతి దూతను. అసలు చిత్తశుద్ధి ఉన్న అన్ని పార్టీలు నేను వచ్చిన తర్వాత నాకు మద్దతు ఇవ్వాలి. ఎందుకు? అభివృద్ధి చేశాను, చేయగలను. మరి దొంగలేని దొంగల పార్టీలో చేరితే ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది? యువత బయటికి రావాలి. 1200 నుంచి 1500 మంది బలిదానం అయితేనే కానీ తెలంగాణ రాల. ఏమైంది? అబ్బేమైంది? వెంకటాచారి కొడుకు శ్రీకాంతాచారి, వెంకటాచారి మన పార్టీలో చేరాడు. ఆయన నెత్తికెళ్ళి ఏం చేశారో తెలియదు. గద్దరని మన పార్టీలో చేరాడు, అందరినీ కాదని. ఆయన ఎందుకు చనిపోయాడో పూర్తిగా తెలియదు. ఐఏఎస్ ఐపీఎస్ మాత్రం వదిలేశారు. అది తెలివైనని 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఆర్ఎస్. మాదిగల చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు, మాలల చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఒకే రోజు మన పార్టీలో చేరారు. 5 సంవత్సరాలు అయింది. అంత తెలివైన వాళ్ళు చేరినప్పుడు తెలివి తక్కువ వాళ్ళు ఎందుకు తెలివి తక్కువ పార్టీల్లో ఉంటారు, అవినీతి పార్టీలో ఉంటారు? ఆలోచించాం. మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉంది. ఉన్నది ఉన్నట్టు చూపించాలి. మీరు చూపిస్తున్నారు కనుకే మీ మధ్యకి నేను వచ్చాను. మరొకసారి మీకు నా మనస్ఫూర్తిగా అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. మీకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా అనాథ పిల్లలు నల్గొండలో ఉంటే దయచేసి మీరు తీసుకొచ్చి చారిటీ సిటీ సదాశివపేటలో పెట్టండి. అన్ని ఫ్రీ, మెడికల్ ఫ్రీ, హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, ట్రైనింగ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ. తెలంగాణను మార్చేద్దాం. బంగారు తెలంగాణ వీళ్ళ ద్వారా అవ్వదని రుజువైపోయింది 2 పార్టీల ద్వారా. బీజేపీ ఇక్కడ లేదు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి, కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పి మన బీసీ మద్దతు, బీసీ పరిపాలన రావాలి అంట ప్రతి ఒక్కరు 7569441275 గ్రూపులు పెట్టండి. నల్గొండ ముందు గ్రూప్ పేరు, కోదాడ గ్రూప్ పేరు, సూర్యాపేట గ్రూప్ పేరు, సూర్యాపేట. అలాగా మీరు గ్రూప్ పేరే నియోజకవర్గంతో పెట్టండి. జనవరి ఎలక్షన్లో సర్పంచులారా బయటికి రండి. నేను మీ నియోజకవర్గాలు వస్తున్నాను. వచ్చే వారం నుండి మరలా జిల్లాలన్నీ తిరుగుతున్నా, నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నా. మునుగోడు వెళ్ళే 174 గ్రామాల్లో 162 రోడ్లు వేస్తానన్నా, హాస్పిటల్ కడతానన్నా, నన్ను గెలిపించండి అన్నాను. ఆయన ఎవరినో గెలిపించాడు కారోడు. ఆ కారోడు ఏం చేశాడు? మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తాడు, మీకు 2000 3000 ఇస్తాడు. మీరు గొర్రెని నమ్మకుంటా కషాయాన్ని నమ్ముతుంది. ఆ 2000 తీసుకొని వాళ్ళు ఇచ్చిన విషం తింటూ, వాళ్ళు ఇచ్చిన మందు తాగుతూ మీ ఓట్లు వాళ్ళకి వేసుకుంటున్నారు. మీ శాపాలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రండి సర్పంచులారా, ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడి గెలిచిన 100 రోజుల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ స్పీక్ లౌడ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, why are you inviting ప్రజాశాంతి పార్టీ? అమ్మా వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళ దగ్గర 1000 కోట్ల డబ్బు ఉందని విన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీలో, కుటుంబ కుల పార్టీలో ఉండే కంటే ప్రజాశాంతి పార్టీలో చేరితే వాళ్ళ ఆశయాలేంటి? అభివృద్ధి చేయాలని. రేవంత్ రెడ్డి వాళ్ళని అభివృద్ధి చేయనిస్తాడా?
నిధులు రిలీజ్ చేస్తాడా? అసలు నిధులే లేవు. అప్పులు చేసి ఎంతకాలం మీ పేరు చెడ్డ పేరు ఇంకా పెంచుకుంటారు, ఇంకా చెడవుతారు ప్రజలతో. ప్రజలు రెచ్చిపోతే ఏం చేస్తారు? మహేంద్ర రాజపక్ష లాంటి శ్రీలంకన్ ప్రెసిడెంట్ నే తరిమి కొట్టారు. వద్దు, మీరు ప్రజాశాంతి పార్టీలో చేరితే అద్భుతంగా గెలిపించే బాధ్యత ప్రజలది, నాది, మీది. అభివృద్ధి చేసే బాధ్యత నాది. అది కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం అన్నది కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి 50 కోట్ల కేసు నమోదు చేసే ముందు 7 లక్షల కోట్ల అవినీతి జరిగింది కదా. జరిగిందని రేవంత్ రెడ్డి తమ్ముడే 100 సార్లు చెప్పాడు కదా. 1,00,000 కోట్లు దోచుకున్నోళ్ళు ఏమయ్యారు? 1000 కోట్లు దోచుకున్నోళ్ళు ఏమయ్యారు? వాళ్ళ మీద కూడా కొంచెం కేసులు పెట్టు తమ్ముడు, లేదా నాకు అప్పచెప్పే, నేను పెట్టి చూపిస్తా. ఎవరిని ఎక్కడ లోపల పెట్టాలో వాళ్ళు పెడతా. ఎవరి మీద కేసులు పెట్టి దోచుకున్న డబ్బు తిరిగి రప్పిస్తా. అందుకే కదా 23 ఆర్డర్లు తెచ్చుకున్నాను సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు, వైజాగ్ కోర్టు నుంచి. తగ్గేదే లే అని చెప్పి ఏమన్నా పుట్టినకి ఏం వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా? ఫస్ట్ పుష్ప సక్సెస్ ఏమన్నాను? తగ్గేదేలే అన్నా. పుట్టిన ఏమయ్యాడు? సర్వనాశనం అయిపోయాడు. 197 దేశాల్లో 192 దేశాలు మద్దతు ఇచ్చారు. తగ్గేదేలే. నా ప్రజల కొరకు నా ప్రభు యేసు ప్రభు పంపగా వచ్చారు. ప్రాణం పోయినంత వరకు ప్రజల కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, కంపెనీలు తేవడం కొరకు, ఉచిత విద్య వైద్యం ఇవ్వడం కొరకు ఫైట్ చేస్తూనే ఉంటా. రేవంత్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ కి రాజీనామా చేయి. ఎలాగా నువ్వు టీడీపీ ముందు విహెచ్పి నుంచి టీడీపీ అన్నా, టీడీపీ నుంచి ఇదన్నా, టీడీపీ నుంచి అక్కడ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకు ఇన్ని పార్టీలు మారు? నువ్వు కూడా రా, ప్రజాశాంతి పార్టీలోకి రా తమ్ముడు. నేనంటే నీకు ఎంతో ప్రేమ. కొంచెం పంచులు పెరుగుతుంటాయి నువ్వు ఆలస్యం చేసే కొద్ది. రేపు నువ్వు నన్ను కలిసావనుకో, జనవరి 30 సమిట్ పెట్టావనుకో, 1,00,000 కోట్లు తీసుకొస్తావు, 1000 కంపెనీలు తీసుకొస్తావు, అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు నిన్ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలట్లా, నేను తీసుకెళ్లి కలుపుతా. లేదంటే మన వాళ్ళ భర్త విక్రమార్కని ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. జనవరి 30 తర్వాత జరిగిపోతుంది. నీకు అది కావాలా? మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను కలుస్తావా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలుస్తావా? సమస్యలు పరిష్కరించు.